హల్లెలూయా హల్లెలూయా. దేవుని మహిమ చూస్తుదురుగాక. ఆయన కార్యాలు ఘనమైనయండి. ఈరోజు నువ్వు ఉపవాసంతో ఆయన అడుగుతున్నావు, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని. ప్రతి దానిని కూడా యేసయ్య దగ్గర అడుగుచు ఉన్న కాబట్టి అడిగిన ప్రతిదీ నా దేవుని ఎదుట పొందుకుందురుగాక. కొంతమంది ఎందుకంటే విగ్రహారాధనని అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళి ఎవరు చెప్పారు వెళ్ళకూడదని? బైబిల్లో రాయబడి ఉన్నదా? నిషిద్ధమైనది ఏదైనా సరే నువ్వు ఎంచుకున్నప్పుడు అది పదార్థంగా మార్చగలుగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఆయన ముఖ దర్శనాన్ని పొందుకోవాలి. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయ్యా. పాడదాం. దర్శనం చాలయ్యా. అన్నపనము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. అందరూ పాడదాం. అన్నపనము మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా చెప్తారా? యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. గట్టిగా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా ఆయన తప్ప మన శ్రమ తీర్చవలేరు. మన దుఃఖాలను తీర్చగలవాడు ఆయనే. మన కన్నీరు నచ్చగా మార్చగలవాడు ఆయనే. గట్టిగా చెప్తారా? యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా. గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిపూర్ణమైన ప్రేమ భయముని వెళ్ళగొట్టును. ఆ ప్రేమ నీలో ఉంటే దేవుని నుండి బహుమానాన్ని పొందుకొందురుగాక. ఇంకో మాట చదివాను, ముగించేస్తున్నా. మొదట ఆయన మనల్ని ప్రేమించిన గనక ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని దేశించిన వెడల. అర్థమైందా మీకు ఈ మాట? ఎవరైనా దేవుని ప్రేమించిన వారి సహోదరుని దేశించిన వెడల వారు అబద్ధికులు. ఈరోజు లేరా అన్నదమ్ములు ద్వేషించేవారు, అక్క చెల్లి దేశించేవారు, స్వార్థపరులు. మేము క్రైస్తవులమే, మేము ప్రార్థన పరులు అని చెప్తారు. తోటివారు బ్రతికితే వారెవరు? తోటివారు మంచుకుంటే వారెవరు? కానీ ఇక్కడ వాక్యం ఏం చేద్దాం, వాడు అబద్ధికుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్వార్థం అండి, అబద్ధికులు. దేవుని ఆరాధిస్తామంటాము, ఎదుటి వారిని ప్రేమించము. ఎదుటి వ్యక్తి మంచిగా బ్రతికితే వారములేము. మన స్వభావం మారదు, మన క్రియ మారదు. తోటివారు ఆపదలో ఉన్నారు అంటే వారిని రక్షించడానికి కూడా వెళ్ళరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు దేవుని ఎరగని బిడ్డలు అనుకోండి, వారు ఆపదలో ఉన్నప్పుడు ప్రార్థన చేయమంటే ఏమంటారో తెలిసి క్రైస్తవులు
మీరే గాన ఆ దేవుణ్ణి అంగీకరిస్తే ఇప్పుడే వచ్చేస్తాం. హల్లెలూయా. ఆపత్తులు ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆదుకోండి, వారి హృదయం దేవుడు త్రెప్పబడుదురుగాక. హల్లెలూయా. కొంతమంది కూడా చాలామంది క్రైస్తవులను చూసి మారవలసిన వారు కూడా మారటం లేదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు. మరి ప్రార్థనలో అనుకుంటే మీరు బొట్టు పెట్టకూడదు, పువ్వు పెట్టకూడదు, అలాంటిది ఏమీ లేదండి. పరిశుద్ధిని అంగీకరించండి, ఆయన ప్రేమను పొందుకుందురుగాక. యేసయ్య అంత ఆస్తి ఎన్ని బంగారు వెలుగలు వస్తువులు ఏమి కోరలా, ఒక మీ హృదయాన్ని యేసయ్య కనిపిస్తే మీరు కోరుకున్నది నా దేవుడు ఇచ్చెదరుగాక. అడగలేక నశించిపోతున్నాము. చాలామంది అంటారు, అర్రే నేను దేవుని నమ్ముకొని ఇలా ఉన్నవేంటి, నీ వస్త్రహీనకి ఇలా మారాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. అలా ఏం కాదండి. హృదయం ఒకటే నా యేసయ్యకితే నా దేవుని యందు ఆనందించబడుదురుగాక. ఆయన కృప కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఒకళ్ళు నీలో భయం ఉందా? అయ్యో ఆ దేవుడు మాట్లాడాడేమో, ఈ దేవుడు మాట్లాడతాడు, ఆ భయం ఏమో అక్కర్లేదు. పరిపూర్ణమైన ప్రేమ భయముని వెళ్ళగొట్టింది. ఆ ప్రేమ నీకు కావాలంటే ఈరోజు మోకరించి ప్రార్థన చేద్దాము. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా మోకరించండి, దయచేసి మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు.